అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నిర్వహించిన గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అవినీతి తంతును, అక్రమాలను ఆల్రెడీ సిట్ నిగ్గుతేల్చింది. 10,720 పేజీల రిపోర్ట్ని హైకోర్టుకి సిట్ అందజేసి వారం రోజులు అవుతుంది. సో దాని మీద మనం ఆల్రెడీ క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఒక వీడియో చేసాం. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, లేదా పైన ఐకార్డ్స్లో ఉంది. ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను ఆల్రెడీ. సిట్ ఎంక్వైరీలో ఏమేమి బయటపడింది, హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది. సో ఈరోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకాస్త క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా వైసీపీ చేసిన దుర్మార్గాన్ని కళ్ళకు గట్టినట్టు వివరించారనమాట. సో ప్రొఫెసర్లు చేయాల్సిన పని, అధ్యాపకులు చేయాల్సిన పనిని కార్మికుల చేత, ఆటో డ్రైవర్ల చేత, డైలీ వేజ్ వర్కర్లని పెట్టి చేయించారు, అంత దుర్మార్గానికి పాల్పడ్డారు అని చెప్పి ఆయన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు అసెంబ్లీలో ఇచ్చారనమాట. ఈరోజు వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామక అక్రమాల మీద అసెంబ్లీలో సీఎం గారు ప్రజెంటేషన్ చేశారు. దానిలో ఆయన ఏం మాట్లాడారంటే, గ్రూప్ 1 నివేదికలు చూస్తే భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ నియమాలు, నిబంధనలకు పూర్తిగా ఉల్లంఘించారు. పేపర్లు దిద్దే బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమే తప్పు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఆమోదం లేకుండా ఏ పని చెయ్యకూడదు. పేపర్లు దిద్దడంలో ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికులతో చేయించారు. ఈమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్ వివరాలు షేర్ చేసుకున్నారు. సో వాళ్ళు పేపర్లు కూడా అవన్నీ కూడా ఈమెయిల్లోను, వాట్సాప్లోను, గూగుల్ డ్రైవ్లోను షేర్ చేసుకున్నారు. ఇష్టానుసారంగా పేపర్లు దిద్దే అధికారం వీరికి ఎవరిచ్చారు? మార్కులు తగ్గించడం, పెంచడం ఇష్టం వచ్చినట్టు చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మొత్తం 718 పేపర్ల ఆన్సర్ పేపర్స్ చూస్తే అందులో 159 షీట్స్లో వీళ్ళు 195 షీట్స్లో వీళ్ళు మార్కులు పెంచారు. అండ్ 222 పైగా మార్కులు తగ్గించారు. ఇలా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొంతమందికి మార్కులు పెరిగాయి, కొంతమందికి మార్కులు తగ్గాయి అన్నమాట. అలాగే సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్కు సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ చైర్మన్ను కట్టడి చేశారు. అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యవస్థలపై పూర్తిగా నమ్మకం కోల్పోయేలా వీళ్ళు ప్రవర్తించారు అనిచ్చారు. అలాగే తొలుత హైదరాబాద్లో ఒకసారి, రెండోసారి హాయ్లాండ్లో పేపర్లు దిద్దించారు. హైదరాబాద్లో మూల్యాంకనం చేసిన వారిలో 25 మంది అనర్హులు ఉన్నారు. హాయ్లాండ్లో మూల్యాంకనం చేసిన వారిలో 66 మంది అనర్హులే. మాన్యువల్ మూల్యాంకనం జరగాలి, కానీ డిజిటల్ మూల్యాంకనం చేయించారు. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో పేపర్లు దిద్దించారు. ఫ్రీలాన్సర్ మహంకాళి రఘురామ్ను నియమించారు. 166 మందిలో 50 మంది డిగ్రీ లెక్చరర్లను వినియోగించారు. గ్రూప్ 1 జవాబు పత్రాల్లో ఫ్లూయిడ్తో తప్పులు దిద్దకూడదు, కానీ 55 చోట్ల ఆ తప్పులు సరిచేశారు. 49,000 డూప్లికేట్ OMR స్లిప్పులు ప్రింట్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలు రాసిన లెక్చరర్ను కూడా పేపర్లు దిద్దేందుకు పిలిచారు. కోర్టులను పక్కదారి పట్టించేందుకు అధికారులతో తప్పుడు అఫిడవిట్ వేయించారు. ఖర్చుల కోసం 1.14 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. చూసారా, ఇవన్నీ వైసీపీ హయాంలో గ్రూప్ 1లో జరిగిన పాపాలు. వైట్ ఫ్లూయిడ్తో దాని మీద దిద్దకూడదు, కానీ దిద్దారు. కొన్ని మార్కులు పెరిగాయి, మార్కులు తగ్గాయి. అలాగే ఆటో డ్రైవర్లని, డైలీ వేజ్ వర్కర్లని, డ్రైవర్లు, ప్లంబర్లని తీసుకొచ్చి హాయ్లాండ్లో డైలీ కూలి పనులు ఇచ్చి వాళ్ళ చేత పేపర్లు దిద్దించారనమాట. వైసీపీ హయాంలో ఇదే అతిపెద్ద స్కామ్ అని, ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలి. ఎవరైనా ప్రతిభకు పట్టం కట్టాలి, పైరవీలకు దూరంగా ఉండాలి. ఇలాంటి తప్పులు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి. చేసింది సరైనదే అని చెప్పే ధైర్యం వైకాపా నేతలకు ఉందా? ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ప్రతిభావంతులు నష్టపోతారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత మనందరిదే అని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు సమర్థించుకుంటున్నారుగా, చేసిన తప్పును సమర్థించుకుంటున్నారు. అసలు సిట్ ఏమీ తప్పు పట్టలేదు, హైకోర్టు ఏమీ తప్పు పట్టలేదు అని చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా సమర్థించుకోవడం వైసీపీకే చెల్లింది. మొన్న 3 రోజుల కిందట సాక్షిలో ఒక వార్త రాశారు. అసలు గ్రూప్ 1లో నియామకాల్లో అక్రమాలు జరగలేదు, సిట్ అదే చెప్పింది, మొత్తం క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు సిట్ 10,720 పేజీల నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది ఈ దిద్దుబాట్ల గురించి, పేపర్లో మార్కుల పెరుగుదల గురించి, తగ్గుదల గురించి, డిజిటల్ మూల్యాంకనం గురించి, హాయ్లాండ్లో మూల్యాంకనం గురించి, డైలీ వేజ్ వర్కర్లను నియమించి మూల్యాంకనం గురించి మొత్తం చాలా స్పష్టంగా చెప్పింది. జరిగిన అక్రమాలన్నీ కళ్ళకు కట్టినట్టు వివరించింది. కానీ ఏమి జరగనట్టు వీళ్ళు అబద్ధం రాసుకున్నారు.
అంటే ఎంత సమర్థమో చూడండి, ఎంతగా సమర్థించుకుంటున్నారో చూడండి. అసలు గ్రూప్ 1 అధికారుల నియామకంలో ఇంత తప్పు జరిగితే కూటమి ప్రభుత్వం అయినా 2 ఏళ్ళు ఎందుకు చేసుకుంటుందో నాకు అర్థం కావట్లా. మళ్ళీ అక్రమాలన్నీ భయపడింది వైసీపీ హయాంలోనే బయటపడింది. 2021 నాటికి ప్రక్రియ పూర్తయిపోతే అప్పుడే దాదాపుగా 408 పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టులో. దీనిలో చాలా అక్రమాలు జరిగాయి, అర్హులకు అన్యాయం జరిగింది అని. దాని మీద విచారణ చేపట్టిన హైకోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. ఆ సిట్ రిపోర్టులో ఇన్ని బాగోతాలు బయటపడ్డాయన్నమాట. సో వైసీపీ హయాంలో జరిగిన అతిపెద్ద దుర్మార్గాల్లో ఇదొకటి. వైసీపీ చేసిన అతిపెద్ద నీచపు పనుల్లో, పాప పనుల్లో ఇదొకటి. గ్రూప్ 1 నియామకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం. దీని మీద పూర్తి స్థాయి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదా పైన ఐకార్డ్స్లో అయినా చూడండి. అది పూర్తి వీడియో 15 నిమిషాల వీడియో ఉంటుంది, నిడివి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.